హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి అయితే వచ్చాము. అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? నా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా. అయితే ఇది పేరుకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా సరే దీని మీద అతి పెద్ద వ్యవస్థ ఆధారపడి ఉంది. అదే మత్స్యకారులు. సో మత్స్యకారులు నిత్యం వేటకు వెళ్తూ చేపల్ని పట్టడానికి ముఖ్యంగా వాడినటువంటి వలలు ఈ ఇండస్ట్రీలో అయితే తయారవుతుంటాయి. అయితే శ్రీకాకుళంలో ఇటువంటి ఇండస్ట్రీ ఉన్నదని కూడా చాలా మందికి తెలియదు. అటువంటి ఈ ఇండస్ట్రీ నుంచి మొత్తం వలలు చేపలు పట్టడానికి వాడినటువంటి వలలు ఈ ఫ్యాక్టరీ నుంచే తయారై వెళ్తున్నాయి. అయితే అసలు ఆ వలలు ఎలా తయారవుతున్నాయి, ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేసాను. సార్ నమస్తే. నమస్తే సో అండి. ఇక్కడ చేపలు పట్టడానికి కావాల్సిన వలలు అన్నీ కూడా ఇక్కడ తయారవుతున్నాయి అన్నారు. ఉంటాయి. సో అసలు అది ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి ఒక్కసారి మా ప్రేక్షకులకి ఒకసారి చెప్తారు? ఇప్పుడు మాకు ఏంటంటే రా మెటీరియల్ అనేది గుజరాత్ నుంచి మేము తెప్పిస్తామండి. తెప్పించేంత ఫిషర్మెన్లు కానీ డీలర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి పలానా సైజు పలానా ఎండి అని చెప్తే అది మిషన్ మీద తయారు చేసి ఐరన్ చేసి ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ పంపిస్తామండి. ఇది ఏంటంటే మామూలు కుట్టు మిషన్ ఎలా ఉంటుందో దానికంటే కొంచెం పెద్దలో అయినా ప్లాన్గా చేసుకోవాలండి. ఒకసారి మా ప్రేక్షకులకి ప్రాక్టికల్ లోపలికి వెళ్ళి ఒకసారి చూపిద్దాం. ఇదిగోండి సార్, ఇది రా మెటీరియల్ అండి, గుజరాత్ నుంచి తెప్పిస్తాము. దీనిలో ఏంటంటే 10 రకాలుగా ఉంటుంది. ఏది 2/3, 1/3, 6/3, 9/3, 12/3 అనేది. మాకు కస్టమర్లు అనేవి ఏ సైజు ఏ ఎంట చేయమంటే దాని ప్రకారం తయారు చేసి వాళ్ళు అనుకునే విధంగా మేము చేసిస్తాం. వాళ్ళు ఏంటంటే 10 mm వేయమంటే 10 mm వేస్తాం, 400 mm అంటే 400 mm వేస్తాం. ఎండి అనేది 2 MD వేయమని వేస్తాం, 400 MD వేయమని వేసి వాళ్ళు అనుకునే విధంగా ప్రాసెస్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇలా వచ్చినటువంటి రా మెటీరియల్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇదిగోండి, ఈ రా మెటీరియల్ని ఏం చేస్తామంటే ఈ బాపిన్ ద్వారా లోడ్ చేస్తామండి. ఈ బాపిన్ అన్ని ఫుల్ అయిపోయిన తర్వాత మిషన్ ఫిల్ చేస్తాం. మళ్ళీ ఈ ఎంటీ అయిపోయిన బాపిని తిరిగి లోడ్ చేసి ఇదో ప్రాసెస్ అండి. ఈ ఫుల్ అయిపోయిన బాపిన్లు ఇవి ఉన్నాయి చూసారా, ఈ బాపి 300 బాపిన్లు ఒకేసారి తిరుగుతాయి. అక్కడ 300 బాపిన్స్ అందులో ఉన్నాయి. అవి ఒకేసారి తిరిగి అక్కడ అక్కడ ముడ్లేసి వెళ్తాయి. అవి అప్రూక్స్ అంటాం మనం. ఆ ముళ్ళు వేసుకొని వెళ్ళి నెట్ అనేది కిందకి రన్నింగ్లో వస్తుంది. వచ్చిన తర్వాత ఈ తాలూకు ముళ్ళు అనేది బయటకు వస్తే కట్ చేస్తాం. కట్ చేసి దాన్ని ఏంటంటే మెండింగ్ చేయడం జరుగుతుంది. మెండింగ్ చేసిన తర్వాత ఐరన్ చేస్తాం. ఐరన్ చేసిన ప్యాకింగ్ చేస్తాం. ఇది దీని తాలూకు ప్రాసెస్. మనం ఏంటంటే ఇక్కడ తయారయ్యే వస్తువు శ్రీకాకుళం టు శ్రీలంక వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ నెట్ అనేది ఇలా వచ్చింది చూసారా, అది ఏంటంటే ఈ విధంగా తయారవుతుంది. దీన్ని ఏం చేస్తామంటే మెండింగ్ మిషన్ మీద కొన్ని తప్పులు వస్తాయి. దాన్ని మెండర్స్ ఉంటారు, వాళ్ళు కుట్టడం జరుగుతుంది. కుట్టిన తర్వాత బయట ఐరన్ ఎల్హెచ్ మిషన్ ఉంటుంది, ఆ హీటర్లో పెట్టేసి ఐరన్ చేస్తాం. ఐరన్ చేసిన తిరిగి వచ్చి ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసి బ్యాగులకి వేసి ట్రాన్స్పోర్ట్లో వేయడం జరుగుతుంది. దీని ప్రాసెస్ ఇదండి. చూశారు కదా. సో నిత్యం చేపల వేటకి వెళ్తున్నటువంటి మత్స్యకారులు అయితే వాడుతున్నటువంటి వలలు మొత్తం కూడాను ఈ కుటీర పరిశ్రమలో అయితే తయారవుతున్నాయి. అయితే చూశారు కదా, ఫస్ట్ రా మెటీరియల్ అంటే ఇది చూడడానికి మిషనరీ అంతా పెద్దగా ఉన్నా సరే ప్రాసెస్ అంతా కూడా నాకు తెలిసి మనం ఏదైతే బట్టలు కుట్టడానికి మిషన్స్ ఉంటున్నాయి, టైలరింగ్ మిషన్స్, అదే విధంగా అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆయన సూపర్వైజర్ గారు చెప్పిన మాటల్లో కూడా తెలుస్తుంది. వచ్చినటువంటి రా మెటీరియల్ ఇలా దారపురీలుగా ఏదైతే వస్తుందో వాటిని తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటిని బాపన్స్ అంటారు. వీటిలో అయితే ఇదిగోండి ఇక్కడ లోడ్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ పెట్టిన తర్వాత ఈ మిషన్స్ మీద ఈ వీల్స్ మీద అయితే లోడ్ అవుతుంది. ఇలా లోడ్ చేసినటువంటి ఈ బాపిన్స్ని ఇదిగోండి, సో ఇలా అయితే లోడ్ చేస్తున్నారు. ఈ లోపల మొత్తం ఈ దారపురీలంతా కూడాను ఈ నెట్ అంతాను లోపలికి అయితే లోడ్ అవుతుంది. ఇలా లోడ్ అయినటువంటి దాన్ని తీసుకొచ్చి సో ఇలా రీల్స్ కూడా మొత్తం కలిపి 300 రీల్స్ ఇక్కడ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇలా 300 రీల్స్ పెట్టిన తర్వాత వీటిని తీసుకొచ్చి ఇక్కడ ఇదిగోండి ఇలా మనకు కనబడుతున్న వరుసగా ఉన్నాయి కదా, వీటన్నిటిలో కూడా వీటిని లోడ్ చేస్తారు. సో లోడ్ చేసి ఆటోమేటిక్గా మిషన్ రన్ అవుతుంది. అంటే ఇలా డీటెయిల్డ్గాను మనం ఏదైతే లోడ్ అయ్యిందో లోడ్ అయిన తర్వాత కంప్లీట్గాను ఆ రోల్ మొత్తం ఒకేసారి వెళ్ళి ఇక్కడ మొత్తం అంతా కలిపి నాట్లు పడతాయి, ఐ మీన్ ముడులు పడతాయి. ముడులు పడిన తర్వాత బయటికి కిందకి ఏదైతే వచ్చి సో కంప్లీట్గాను నెట్ అయితే ప్రాసెస్ రెడీ అవుతుంది. అయితే ఎంత మిషన్ మీద చేసినప్పటికి కూడాను ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర డిఫాల్ట్స్ అయితే ఉంటాయి. మధ్య మధ్యలో ఇదిగోండి ఇలా మొత్తం నెట్ అంతా తయారై బయటకు వస్తుంది. ఇలా రోల్స్ కానీ తయారవుతుంది. ఇలా తయారైన వచ్చినటువంటి నెట్ని ఇక్కడ కిందకి వేసి మళ్ళీ
మాన్యువల్‌గా చెక్ చేస్తారు. ఎక్కడైనా డిఫెక్ట్స్ ఉన్నా సరే, నాటు పడకపోతే ఆ ప్లేస్‌లో వీళ్ళు మాన్యువల్‌గా అయితే నాటును కూడా వేసి తయారు చేస్తారు. ఇలా తయారైనటువంటి వల మొత్తాన్ని కూడాను వలకు కూడా ఇస్త్రీ చేస్తారు. ఐరన్ బాక్స్ కూడా చూపించారు. ఒకసారి ఐరన్ బాక్స్ కూడా చూద్దాం. ఇది ఐరన్ మిషన్ అండి. లోపల తయారయ్యే నెట్‌ని ఏం చేస్తుంటే దీంట్లో ఐరన్ చేస్తాము. మనకి ఎంత 100, 120 టెంపరేచర్‌లో పెట్టుకొని డోర్‌లేసి చేస్తే ఈ రన్నింగ్ నుంచి వచ్చిన తర్వాత లోపల తీసుకెళ్ళి ప్యాక్ చేసి, మళ్ళీ బ్యాగులకేసి వెయిటేసి ఎవరైతే మనకి కస్టమర్లు ఉన్నారో వాళ్ళు అడిగిన వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ ద్వారా పంపిస్తాం. అయితే ఇక్కడ తయారైనటువంటి నెట్ ఎక్కడెక్కడ వరకు సప్లై చేస్తున్నారు? స్టార్టింగ్‌లో మాత్రం శ్రీలంక వరకు పంపించేవాళ్ళం. ఇప్పుడేంటంటే మార్కెట్ కొంచెం డౌన్ అవ్వడం వల్ల ఏంటంటే శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాట్రేనికోన, అమలాపురం ఈ జిల్లాలన్నిటికి పంపించడం జరుగుతుందండి. సో, దీనికి ఇప్పుడు బిజినెస్ డిమాండ్ ఉన్నాదంటారా? బిజినెస్ అంటే తొలి మీద డిమాండ్ ఉండేదండి. ఇప్పుడేంటంటే పరిశ్రమలు ఎక్కువ అవ్వడం వల్ల డిమాండ్ కొంతవరకు తగ్గిందండి. అది మాత్రం వాస్తవం. హ్మ్. సుమారు ఎంతమంది ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు? ఈ పరిశ్రమలండి 20 మంది వరకు పనిచేస్తున్నారండి. 20 మంది వరకు. చూసారు కదా! ఫైనల్‌గాను నెట్ తయారీ మొత్తాన్నయితే మనం అయితే ప్రాక్టికల్‌గా చూసాము. అలా తయారైనటువంటి నెట్ ఇక్కడికొచ్చి మొత్తం అంటే మన బట్టలే కాదు నెట్ కూడా చెప్పాను కదా! మీకు స్టార్టింగ్‌లో ఎగ్జాంపుల్ చెప్పాను. సో, మన బట్టలు ఎలాగైతే మిషన్ మీద ఉంటదో సేమ్ ప్రాసెసే ఉంటది. బట్టలంతా రెడీ అయిపోయిన తర్వాత స్టిచింగ్ అయిపోయిన బట్టలని ఎలా అయితే ఇస్త్రీ చేస్తారో ఇది ఈ నెట్ తాలూకు ఇస్త్రీ మిషను. ఇక్కడికొచ్చిన తర్వాత నెట్ కంప్లీట్‌గా ఇస్త్రీ అయ్యి బయటకొచ్చి ఆటోమేటిక్‌గా అయిపోతుంది. అలా బయటకొచ్చినటువంటి నెట్‌ని అయితే రోల్ చేసేసి ఇంకా అమ్మడానికైతే ఉంది. అయితే స్టార్టింగ్‌లో శ్రీకాకుళం టు శ్రీలంక వరకు సప్లై చేసిన ఈ ఇండస్ట్రీస్ పెరగడం బట్టి డిమాండ్ తగ్గడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏపీ, తెలంగాణ 2 స్టేట్‌ల్లో కూడాను సో, అప్ టు గుజరాత్ కూడాను కొన్ని ఆర్డర్స్ వస్తున్నాయంటున్నారు. సో, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది కూడాను ఇక్కడి నుంచి నెట్ తయారై ఎళ్తుంది. సో, చూస్తూనే ఉండండి. థాంక్ యూ. సుమన్ టీవీ.